ఓం నమ శివాయ. ఈశ్వర పరమేశ్వర శంకర ఆది యోగి పరమాత్మ పరంధామ ఏ యోగీశ్వర సర్వ జ్ఞానస్వరూప త్రినేత్ర పాహిమాం శరణు తండ్రి శరణు. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకు, నాలో నిదురలేచెనెందుకు. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకు, నాలో నిదురలేచెనెందుకు. పూచిన ప్రతి పువ్వొక వధువు, పువ్వున పొంగెను మధువు. కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకు, నాలో నిదురలేచెనెందుకు. శ్రావణభూతి గురువుగారు మన భూతి మరలేదో పాట పాడుతున్నాడు, ఏమిటి రోజు ఈ పాటలు పిచ్చి అయిపోయింది ఇతనికి అని అన్నాడు. నాయన, ఎవరి ఆనందం వాడు, ఎవరి సంతోషం వాడు. పూచిన ప్రతి పువ్వొక వధువు, పువ్వున పొంగెను మధువు. అరుణ కాంతి సోకగాని పరవశించెనే, నాలో నిన్నలేని అందమేదో. గురువుగారు, మీరు నన్ను పిలిచారా? నా శిష్య విభూతి, ఏంటి ఆ పాటలు? గురువుగారు, నేను అలా వచ్చి చుట్టని ఎవరు ఒక రేడియోలో ఈ పాట వినబడుతూ ఉండేది. నాకు ఇది చాలా ఆనందం ఇచ్చినది, నేను పాడుకుంటున్నాను. ఆనందం వచ్చే విషయం పాడుకోగల, అంతే కదా మీరు చెప్పింది. ఏం చెప్పాను? ఎన్నో చెప్తుంటాను. ఏం చెప్పాను? నీవు ఆనందించి ఏ విషయమైనా నీకు తెలిస్తే దాన్ని ఆనందిస్తూనే ఉండు, ఆనందంలో లోపలనే ఉండు, ఆనందాన్ని తెలుసుకుంటూ ఉండు, ఆనందాన్ని ఆలోచిస్తూ ఉండు, ఆనందాన్ని చూస్తూ ఉండు, ఆనందాన్ని గురించి తలుచుకుంటూ ఉండు. ఇన్ని చెప్పారు కదా. చెప్పాను అంటే ఈ పాటలు పాడుకుంటూ ఆనందించడమా? మరి నాకు ఆనందించేది అది ఎక్కడో వస్తూ ఉంటే ఏ రేడియోలో నుంచి వినబడుతుంది. నాకు ఏదో వింటూ ఉంటే నాకు మహా ఆనందం అనిపిస్తుంది. మరి దైవభక్తి ఆరాధన గురువుగారు అన్నీ చేస్తాను. అవన్నీ చేశాక అలా వెళ్తున్నప్పుడు, అలా విహారానికి వెళ్తున్నప్పుడు నాకు ఈ పాటలు వినబడుతూ ఉంటాయి. నీకు ఒక్కరికే మాత్రం వినబడుతూ ఉంటుంది, ఇంకెవరికి వినబడదు. నా భూతి, ఈ పాటలు నీ వరకు పాడుకో. బయటంతా కూడా అందరూ విన్నారంటే మళ్ళీ అందరూ మన ఆశ్రమం దగ్గరకు వచ్చి ఈ పాటలు నేను పాడమని గట్టిగా కూర్చుంటారు. నువ్వు అప్పుడు ఇంకా ఏం చేయలేవు. ఇదేదో నువ్వు తెలిసి తెలియకుండా పాడుతున్నావు. పోని మంచి పని చేసావు. ఇంత లోపల అక్కడ ఒక ఇద్దరు గ్రామస్తులు వచ్చారు. అయ్యా, ఈ మీ శిష్యుడు విభూతి ఏదేదో పాటలు పాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆవులు మేకలు అన్నీ బాగా గడ్డిని మేస్తున్నాయి. బాగా అంటే మేము గమనిస్తూ ఉంటే అవి అంత సరిగ్గా తినటం లేదు. ఈ పాటలు పాడుతున్నప్పుడు ఈ విభూతి ఆ గడ్డిని బాగా తినేస్తున్నాయి. బాగా మాకు ఆనందంగా ఉంది. వాటికి బాగా తిని బాగా పాలిస్తున్నాయి. ఈ విభూతి ఏమో మరి ఈ విభూతిలో ఉన్నది అన్నాడు. సంగీతానికి శిశువులు హాయిగా నిద్రపోతారు. పసిబిడ్డలు అమ్మ ఉయ్యాల్లో వేసి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద అని తల్లి పాడింది అనుకో, ఆ తల్లి స్వరం వింటేనే ఆ బిడ్డ ఆనంద పరశులతో అలా హాయిగా నిద్రపోతారు. అంటే గాన మాధుర్యానికి లొంగని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఎంత వయసు అయినా, ఏ చిన్న వయసు నుంచి ఏ వయసులో వారైనా సంగీత మాధుర్య స్వరాలు వినబడితే అందరి యొక్క మనసులు కూడా పరవశంతో నాట్యం చేస్తూ లోపలని మైమర్చిపోతూ ఉంటారు. ఇద్దరు రాని వాళ్లకు, ఆనందం లేని వాళ్లకు ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఆనందకరంగా ఉంటుంది. మానసిక సమస్యలన్నీ పోయేదానికి చాలా అవకాశం ఉందని సంగీత విద్వాంసులు చెప్తారు. సంగీతం తెలిసిన వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మన భారతదేశంలో
ఈ సప్త స్వరాలకు సప్త సముద్రాలన్నీ కూడా పొంగి పొరలుతాయి. సముద్రాలే పొంగి పొరలినప్పుడు పంటలు ఏపుగా బాగా పండుతున్నాయంటే భారతదేశంలో ఉన్న సంగీత విద్వాంసులు అన్ని చోట్ల ఇవాళ సంగీతం వినబడుతూనే ఉంటుంది. పరమాత్మ నుంచి జన్మించినటువంటి ఈ యొక్క స్వరరాగ మాధుర్యాలు కనుక ఈ యొక్క మీ ఆవులు గడ్డి మేయడంలో ఇంకేమీ లేదు. ఇక అప్పుడప్పుడు చెప్తాను మా విభూతికి వచ్చి ఏదో పాడమని, ఏదో కూడా గబ్బడి పిచ్చి మాటలు పడుకుంటుంటాను, పోనీ అది మీకు ఆనందంగా ఉంటే వినండి అని సత్యనిష్ఠుడు చెప్పడంతో గురువుగారు సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉందా అని తేజస్సుడు. అమ్మా, శిశురు వేత్తి పశురు వేత్తి గానం పణిని వ్యక్తి అనేసి ఒక ఎవరు చెప్పారు పెద్దల మాటలు. అంటే శిశువులు పశువులు పాములు కూడా నాట్యం చేస్తాయి గానాన్ని సంగీతానికి అని అంటారు. పాములే కదా మళ్ళీ కొత్త కనుక్కున్నటువంటి శాస్త్రజ్ఞులు కూడా పంటలు అద్భుతమైనటువంటి దిగుబడులు ఇస్తాయంట. సంగీతం నిత్యం వాటి ముందర వినిపిస్తూ ఉంటాయి. అందుకని గ్రామాల్లో చిన్న చిన్న మైకులు పెట్టేసి మంచి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటారు. భగవంతుడి సంగీతం చైతన్యం ఉంది, తెలుసుకోవాలి. కానీ సంగీతాన్ని విని ఆనందించే శక్తి ఉంటే మనసు హాయిగా ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా నిద్రపోతుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి. అయితే సుస్వరాలు వినండి. మీ మనసుకు నచ్చినటువంటి సంగీతం ఎంచుకొని ఆనందిస్తూ ఉండండి. కాసేపు లీనమైతే అందులో మనసును లీనం చేయడం ఆత్మ సంయమనం అంటాం యోగాలు. ఆత్మ సంయమనం అంటే మన జీవాత్మను పరమాత్మతో కలపడమే ఆత్మ సంయమనం యోగం. ఇలా ఈ ఆత్మ సంయమనం మొదట్లో ఇలాంటి స్థితి నుంచి ప్రారంభించాలి. ప్రకృతిలోని సౌందర్యాలతో లీనమైపోవడం, గానంతో లీనమైపోవడం, ప్రశాంతత తెచ్చుకోవడం, ఇలా పరవశించడం, ఇవన్నీ కూడా మనసుని ఆనందంగా ఇచ్చేటటువంటి, ఆరోగ్యాన్ని పెంచేటటువంటి మహత్తర సూత్రాలు. గోవింద గోవింద అబద్బాంధవ అనాథరక్షక శ్రీకృష్ణ, నీ మాయలు నీ లీలలు ఎప్పుడెప్పుడు ఏం చేస్తావు ఎవరికి తెలియదు, నాకు కూడా ఎవరికి తెలియదు. ఏదో తెలుసుకున్న వాళ్ళు కొంచెం అన్నీ తెలిసేటప్పుడు మా చెప్పుంటుంటే అది వింటుంటాం తప్పితే పూర్తిగా నీ జ్ఞానాన్ని నీ యొక్క సర్వశక్తిని తెలుసుకోవడం ఎవరి తరం? బ్రహ్మగే తరం కాలేదు, ఇంకా మాలాంటి వాళ్ళకంత. గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు.